కుల గణన చేసినం అని చెప్పుకునే ప్రస్తుత రేవంత్ రిపోర్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ ప్రభుత్వం పాటించిన ప్రక్రియ విధానం రాంగ్ ఉన్నది. నువ్వు కులగణన చేయాలి, జనాభా లెక్కలు తీయాలి. ఇప్పుడు లెక్కలు తప్పనడానికి గ్రౌండ్ ఉంది. ఓటర్ల లిస్ట్ ప్రకారం చూస్తే మన రాష్ట్రంలో ఓటర్లు 3,55,00,000. ఇంటర్మీడియట్ దాకా ఓట్లు ఉన్నాయి. ఇంటర్మీడియట్ దాకా ఫస్ట్ క్లాస్ నుంచి ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఎంతమంది పిల్లలు ఉన్నారు? 67 లక్షలు ఉన్నారు. ఇంకా చిన్నపిల్లలు నిలిచిపెట్టి 67, 355 ఓటర్లు 350, 4 కోట్ల పై ఉంది. ఆధార్ కార్డు లెక్కలు తీస్తాం. ఆధార్ మన రాష్ట్రంలో 2022 వరకు 3,88,00,000 ఉన్నారు. ఇంకా ఈ 2 నెలల్లో పెరిగిండ్రు. ఎక్కడ 4 కోట్ల మీద దాటుతారు. 2011 జనాభా లెక్కలు తీస్తే కూడా గ్రోత్ రేటు ఆనాటి జనాభా లెక్కలు తీస్తే 4 కోట్లకు పైగా వస్తుంది. ఏ కోణంలో చూసిన ప్రభుత్వ లెక్కల ప్రకారమే 4 కోట్ల పైగా ఉన్నారు. మొన్న వీళ్ళు చేసినటువంటి సర్వేలో 3,55,00,000 ఉన్నారు. కాబట్టి మనకు స్పష్టంగా కనిపిస్తుంది లెక్కలు తప్పున్నాయని. అయితే వీళ్ళు తీయడం లోపల అనుసరించిన విధానము అడుగడుగున తప్పు పద్ధతి. కొచ్చనీరు తయారు చేశారు. 77 ప్రశ్నలు ఎందుకు అవసరమా? వీళ్ళకి కావాల్సింది ఏంటిది? కుటుంబం ఎంత, సభ్యులు ఎంత, కులం ఎంత, ఇదే కావాలి. 3-4 ప్రశ్నలు. ఈ 77 ప్రశ్నల ఆదాయము, బ్యాంక్ అకౌంట్, బ్యాంకు బ్యాలెన్సు, కుటుంబ సభ్యులు, ఇవన్నీ భార్యలు ఎంతమంది, ఇది ఆ వీళ్ళు అడిగేది. ఇవి అడిగేటోళ్ళకల్లా భయపడి చాలా మంది ఇళ్ళకి తాళం వేసిపోయారు. అందుకే వీళ్ళు మళ్ళీ రెండవసారి అవలంబించే విధానం కూడా తప్పుడు పద్ధతి. మేము అందరం అపోజ్ చేసినాము ఇవన్నీ చెప్పి మా వాదనలో మంచిదే ఉంది, కరెక్ట్ అని చెప్పారు. అన్నాక మరి ఏం చేయాలంటే మళ్ళీ రెండవది రీసర్వే చేయాలి, ఇంటింటికి పోయి రీసర్వే చేయాలి, ఇవన్నీ మార్చుకోవాలని చెప్తే ఇంటింటికి పోకుండా ఆన్లైన్లో టోల్ ఫ్రీలో చేస్తే ఇంటికి పోతే చెప్పున్నాడు టోల్ ఫ్రీకి వచ్చి ఆఫీస్కి వచ్చి చెప్తా లెక్కలు. కాబట్టి ప్రభుత్వంకు చిత్తశుద్ధి లోపాలు ఉన్నాయి. నిపుణులను, మేధావుల అభిప్రాయాలు తీసుకొని చేసి మేము చెప్పిన చేస్తే పర్ఫెక్ట్ లెక్కలు వస్తాయి. అది ఇప్పుడు వస్తున్న బీసీ కొత్త తరం నేతల్లో దూకుడుగా వెళ్తున్న వాళ్ళల్లో పేర్లు తీస్తే మొదట తీన్మార్ మల్లన్న వినిపిస్తుంది. అతని మాట తీరు గాని, అతను ప్రవర్తించే తీరు గాని దాని గురించి ఏమంటారు మీరు? అంటే డెమోక్రసీది. నేను ఒకరి గురించి నేను మాట్లాడాను. తీన్మార్ మల్లన్న బీసీ వర్గానికి చెందినవాడు. ఆయన చేసేదానికి మేము సపోర్ట్. ఎవరైనా బీసీ కలుపుకోవాలి అన్నారు ఇంత ముందు. అన్నలు మనం తమ్ముళ్ళలాగా అడిగి అది నా పాలసీ, నా పద్ధతి. నేను మొదటి నుంచి కూడా అదే పద్ధతిలో వచ్చాను. ఎందుకు ఆ మాట చెప్తున్నంటే 1975లో నేను ఉద్యమాలు స్టార్ట్ చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో. ఇప్పుడు క్యాంపస్లో బీసీలు లేరు. అంత రెడ్డిసు, వెల్మాసు, కమ్మాసు, బ్రాహ్మిన్స్, వైశ్యాసు మొత్తం వాళ్ళదే, నాయకత్వం వాళ్ళదే. పీడిఎస్, ఏవిపి, ఆర్ఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ అన్ని సంఘాలు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి నాయకత్వంలో. అప్పుడు ఉద్యమాలు జరిగితే అందరు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ చేసినాం. దానికి నేను లీడర్, నేనే చైర్మన్. ఎవరు చేశారు? నన్ను చైర్మన్ రెడ్డే చేశారు. నన్ను ఎవరు మోసారు? రెడ్డు మోసారు, విలమలు మోసారు, బ్రాహ్మిన్స్ మోసారు. నా నాయకత్వాన్ని సపోర్ట్ చేశారు. అందుకే నాకు వాళ్ళ మీద ఎక్కువ వ్యతిరేకత లేదు. సపోర్ట్ తో ఎదిగినారు అన్న ఫీలింగ్ ఉంది మీకు? ఉన్నది. వాస్తవం మాట్లాడుకుందాం, మనసిప్పి మాట్లాడాలి. వాళ్ళు నా నాయకత్వాన్ని బలపరిచారు. అంటే నా పాజిటివ్ నేచర్ను, నిన్న పేద వర్గాల గురించి కొట్లాడుతున్నారని పీడిఎస్ ఉన్న రెడ్లు, రాడికల్ ఉన్న రెడ్లు, ఏబీపీలు ఉన్న రెడ్లు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, డిఎస్ఓ, అప్పుడు బలమైన ఆర్గనైజేషన్స్, వాళ్ళందరూ నాకు మద్దతు ఇచ్చారు. నాకు వ్యతిరేకం చేయలేదు. అందుకని మీకు మీ పాలసీ కొత్తగా ఉంది. ఇప్పుడు వచ్చే కొత్త తరం మంచితనం అన్నదమ్ములు లేకనే మనం స్వాధీనం చేసుకోవాలనేది నా పాలసీ. సామాజిక సామరస్యం, సమాజంలో ఏదైతే సంబంధాలు ఉన్నాయో అవి చెడిపోకుండా, సామాజిక సామరస్యం దెబ్బకుండా, రాజకీయాలు అనేది ఒక చిన్న అంశం. దేశ సమగ్రత, సామాజిక సామరస్యం చాలా గొప్ప విషయం. మన దేశంలో మొదటి నుంచి కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు ఈ దేశంలో చాలా బోధించారు. బుద్ధుడు, వివేకానందుడు, అనేక మంది మహావీరుడు, అనేక మంది ఋషులు ఏళ్ల తరబడి తపస్సు చేశారు. అనేక గొప్పతనాన్ని బోధించారు. మన వారి సనాతన సంప్రదాయాన్ని
హిందూ ధర్మాన్ని, మన సమాజంలో ఎట్లుండాలి అనే దాన్ని ఇవన్నీ వాళ్ళందరూ బోధించరు తపస్సులు చేసి. అట్లాంటి దాన్ని కొంత దానికోసం దాన్ని మనం చెడగొట్టొద్దు అనేది నాకు. ఎన్నో పార్టీలతో దాదాపు 5 దశాబ్దాలకు పైగా మీకు అనుభవం ఉంది సార్. ఇంత గ్రౌండ్ రియాలిటీ తెలిసిన ప్రస్తుత బీసీ నాయకులు అంటే మీరు ఒక్కరు తప్ప ఇంకెవ్వరు కనబడరు. మీరు చెప్పాలి, ఇప్పుడున్న పార్టీలలో ఏ పార్టీ అయితే బీసీ వాదాన్ని, మన గోసని అర్థం చేసుకుంటది, ఏ పార్టీ అర్థం చేసుకునే పరిస్థితిలో ఉందని మీ అభిప్రాయం? అంటే అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి, కానీ బీజేపీ పార్టీ ఎక్కువ. బీజేపీ పార్టీని బీసీ వ్యతిరేకాన్ని ముద్ర వేసారు. కానీ ఇన్ని రోజులు పరిపాలించినటువంటి కాంగ్రెస్, జనతాదళ్, జనతా పార్టీ బీసీని ప్రధానమంత్రి ఎందుకు చేయలేదు? జనతా పార్టీకి చరణ్ సింగ్ అవకాశం ఉండే, అప్పుడు ఆయన చౌదరి అయినా బీసీ వాదం ఉండే. బీసీ వాదం ఎత్తుకున్నటువంటి వాళ్ళను లేదా బీసీలను ఎవరు కూడా ప్రధానమంత్రి చేయలేదు, రాష్ట్రపతి చేయలేదు, ఉపరాష్ట్రపతి చేయలేదు. బీజేపీ పార్టీ వీళ్ళందరూ బీసీ వ్యతిరేకం అంటారు. కాదు, నేనే ఎగ్జాంపుల్. నా పుట్టుక ఆర్ఎస్ఎస్. నేను ఇంటర్మీడియట్లో శాఖ పోతుంటే, క్లాసులు నడుపుతుంటే, అందరిని దొరికొచ్చి ఆర్ఎస్ఎస్ జాయిన్ చేస్తుంటే, జాయిన్ చేయడం అంటే క్లాస్ శాఖ నడిపేటప్పుడు పొద్దున్న 5 గంటలకు పోయి ఇంటింటికి తిరిగి చిన్నపిల్లలను పట్టుకొస్తుంటే, అట్లా ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎల్ఎల్బి దాకా, ఎల్ఎల్ఎం 70 నుంచి 78, 79 దాకా ఆర్ఎస్ఎస్ ఏబీపీలో రన్ చేసిన. అక్కడ రన్ చేసినటువంటి నేను వాళ్ళు నా నాయకత్వాన్ని బాగా ప్రమోట్ చేశారు. బీజేపీ కానీ అప్పటి జనసంఘం కానీ. మరి నేను బీసీ అన్నం తొక్కిరా? తొక్కలేదు. నా నాయకత్వాన్ని, నాకు ఈ నాయకత్వం, సంఘ సేవ, నిబద్ధత, ధర్మనిరతి, నిబద్ధత ఉన్నాయంటే వాళ్ళు వేసిన పునాది. దానికి ఏమి సిగ్గుపడద్దు, మాటగా చెప్పాలి. అమ్మని అమ్మంటాం, నాయనని నాయనంటాం. నాకు నాయకత్వం, సంఘ సేవ, నిజాయితీ, ధర్మబద్ధత పునాది అంత ఆర్ఎస్ఎస్. ఆ పునాదితోటి నేను చాలా మంది అంటారు ఈయనకి అన్ని విప్లవాలు ఉన్నాయి, అసెంబ్లీ వాళ్ళ కొట్టిండు, సచివాలయం వాళ్ళ కొట్టిండు, కలెక్టర్లను కొట్టిండు, ఐఏఎస్ ఆఫీసర్లను బెదిరించిండు, మొత్తం రెవల్యూషన్ చేసిండు అని అంటారు. నేను అక్కడ చేసిన ప్రతి పని సమాజ హితం కోసం, సమాజంలో నోరు లేని అమాయకుల కోసం, పేద వర్గాల అభివృద్ధి కోసం చేసినవన్నీ, నా కోసం కాదు. ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం అనేది మీకు బాగా పునాది, నాయకత్వాన్ని పెంచింది. అందుకే వాళ్ళు నేను తక్కువ కులం అని నేను ఆపిర్రా, పెంచారు. నేను అందుండి ఇంకా చాలా దూరం ఎదిగేది అప్పటి నుంచి. నేను ఈ హాస్టల్ వీటి మీద కొట్లాడుకుంటూ పోలేదు అంతే. అయితే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేసింది. బీసీ వర్గం. ఏ పార్టీ ఎందుకు చేయలేదు బీసీని? ఉపరాష్ట్రపతి ధన్కర్ బీసీ చేసింది. ఒక ట్రైబల్ ఆదివాసి అంటే గుర్తింపు ఉందన్నటువంటి కులం, ఆ లేడీని తీసుకొచ్చి రాష్ట్రపతి చేశాం. మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు, తప్పేం కాదు. డెమోక్రసీది ఎన్నైనా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్, చరిత్ర, బీసీలకు ఏం సాధించారు నేను చెప్పుకుంటా. బీసీ నాయకుడిగా నీవు ఏం చేసినావని ప్రజలను ప్రశ్నించమని సవాల్ చేస్తున్నాం. నేను వరుసగా చెప్తా. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి 5,000 హాస్టల్ పెట్టించిన, 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి 1,500 గురుకులాలు అవి నా స్కీము. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ పెట్టిందంటే వేరే రాష్ట్రాల్లో ఎందుకు లేవని నేను అడుగుతా. ఇప్పుడు నోరు పూసుకుంటున్నాం. అందరు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల 30 లక్షల మంది ఫ్రీగా చదువుకుంటున్నారు. అది నా పోరాట ఫలితం. జీవోల మీద నా పేరు ఉంది. 5 రోజులు అమలు నిరాదీక్ష చేసిన. అది ఎవరన్నా అడిగితే, వేరే వాళ్ళకి అడిగితే చెప్తారా? చెప్పను. నేను చెప్తాను ధైర్యంతో. లోకల్ బాడీ రిజర్వేషన్లు 80 నేను కొట్లాడితే ఎన్టీ రామారావు 20 పెట్టిండు. ఆ తర్వాత కొట్లాడితే విజయభాస్కర్ రెడ్డి 34 పెంచాడు. అవి నేను చేయించాను, పోరాడి అని చెప్తా. వేరే వాళ్ళు చెప్పుకోవాలి కదా. ఏ నాయకుడైనా జాతికి ఏం చేసిండు అనేది చాలా ముఖ్యం. చరిత్ర. నేను నాయకుడిగా క్లెయిమ్ చేసుకుంటలేను. ఈ జాతి కోసం పోరాటం చేసే యోధుడిగా క్లెయిమ్ చేసుకుంటా. నేను ఒక యోధుడిని వాళ్ళ తరపున బీసీలకు అభివృద్ధి చేసి. బీసీ పోరాట యోధుడు క్లెయిమ్ చేసుకుంటా అంటున్నారు. నేను బీసీ నాయకులకు సంబంధించి కొంతమంది ఇంటర్వ్యూ చేసినప్పుడు మాట్లాడిన 4-5 కూడా మీ ప్రస్తావన లేకుండా బీసీ ఉద్యమం గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. దానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. కానీ అందులో కూడా
మీరు చేసింది స్కాలర్షిప్ లో ఉద్యమం తప్ప బీసీ ఉద్యమం కాదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి ఏమంటారు? అది తప్పది. స్కాలర్షిప్ ఉద్యమం ద్వారానే చైతన్యం వచ్చింది. మీరు అనేదాన్ని నేను అంగీకరిస్తున్నాను. నా ఉద్యమంలో ఎక్కువ భాగం స్కాలర్షిప్లు, హాస్టళ్ళు, ఫీజు రియంబర్స్మెంటు, రిజర్వేషన్లు, ఇవన్నీ ఇందులో భాగాలే. అయితే స్కాలర్షిప్ ఉద్యమం కోసం ఎక్కువ చేసిన అట్లా కొట్లాడుకుంటేనే ఇవన్నీ అందులో డిమాండ్లు నెరవేర్చుకుంటా. అందుకే చదువు స్కాలర్షిప్ ఉద్యమాన్ని తక్కువ వక్రీకరించవద్దు. అది ఒక గొప్ప ఉద్యమం. చదువు ద్వారానే కదా మార్పు వచ్చేది పేద కులాల లోపల. ఈ రోజు బీసీలో వచ్చిన చైతన్యం వెనుక ఆ చదివే కారణం. ప్రతి ఇంటికి గుడిసెల చదివేటోడు కూడా ఉండేటోడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఊళ్ళర్రా. ఇంట్లో పొయ్యి గుడిసి ఉంటుంది. పోయి ఏం చేస్తున్నారు మీ పిల్లలంటే ఇంజనీరింగ్ చదివిండు. మొన్న నేను మా ఊరికి పోయినా, దళిత వాడకు పోతే ఒక పిల్ల మస్తు పెట్టింది. ఏం చదువుతున్నాం మేము అంటే, నేను మొన్ననే అన్నా ఇంజనీరింగ్ చదివినా, మీరు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు కదా అందుకే ఇంజనీరింగ్ చదివినా అని చెప్పింది. వాళ్ళ తల్లి కూలిపోతున్నది, వాళ్ళ బ్రదర్స్ వ్యవసాయం చేస్తున్నారు. ఈ పిల్ల చదివి ఇంజనీరింగ్ చదివింది, ఐటీలో జాబ్ కోసం నా దగ్గరికి తిరుగుతూ వస్తుంది. అట్లా చాలా మార్పులు మౌలికమైన సమాజంలో మౌలికమైన మార్పులు పునాది వేసిన చదవడం ద్వారా వాళ్ళలో ప్రశ్నించే తత్వం, ఈరోజు రాజ్యాధికారం గురించి చేసే ఆలోచన ఆ చదువు ద్వారానే వచ్చింది కులాలకు.